హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తారక్. మీరు చూస్తున్న టెక్ విత్ తారక్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఇండియాలో మనకి ఐక్యూ అయితే 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. అవి వచ్చేసరికి IQ7 అండ్ IQ7 లెజెండ్. IQ7 అండ్ IQ7 లెజెండ్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైజింగ్, ఆ ప్రైజ్కి వర్తా కాదా మనం చూద్దాం. IQ7 అండ్ IQ7 లెజెండ్ మనకి సేమ్ స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి అండ్ కొన్ని మెయిన్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి ఈ రెండింటి మధ్యన. అవి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇందులో మనకి కొత్త టెక్నాలజీ అయితే ఇంట్రడ్యూస్ చేశారు ఈ రెండు మొబైల్స్లో. అది వచ్చేసరికి మనకి డ్యూయల్ చిప్ టెక్నాలజీ. ఈ డ్యూయల్ చిప్ టెక్నాలజీలో మనకి 2 చిప్ సెట్స్ అయితే ఉంటాయి. మనకి మొబైల్లో మనకి సింగిల్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి ఏవైనా టాస్క్స్ ఇస్తే అన్నీ కూడా మనకి సింగిల్ ప్రాసెసరే హ్యాండిల్ చేస్తుంది. అది మెయిన్ ప్రాసెసర్. మనకి సెకండరీ చిప్ సెట్ వచ్చేటప్పటికి మనకి డిస్ప్లేకి అయితే యూజ్ అవుతుంది. మనకి IQ7 అండ్ IQ7లో మనకి MEMC టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే మనకి MEMC టెక్నాలజీతో వస్తుంది. ఈ MEMC టెక్నాలజీ వచ్చేసరికి మోషన్ ఎస్టిమేషన్ అండ్ మోషన్ కంపోజిషన్ టెక్నాలజీ. ఇది ఒక మంచి టెక్నాలజీ. అండ్ మనం గేమ్స్ ఆడేటప్పుడు మనకి కాన్స్టెంట్ FPS రన్ అవ్వడానికి ఈ చిప్ సెట్ అనమాట యూజ్ అవుతుంది. మనకి మ్యాక్సిమం ఒక 90% టాస్క్స్ మొత్తం మనకి ప్రాసెసర్నే హ్యాండిల్ చేస్తుంది, మెయిన్ ప్రాసెసర్. ఈ సెకండరీ చిప్ సెట్ వచ్చేటప్పటికి మనకి గేమ్స్ ఆడేటప్పుడు మనకి కాన్స్టెంట్ FPS రన్ చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఈ కాన్స్టెంట్ FPS ఎలా రన్ చేస్తుందంటే, మనం సపోజ్కి మనకి వచ్చే ఈ మొబైల్లో అయితే మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ ఉంది. మనకి ఇప్పుడు ఉండే మొబైల్స్ కొన్ని గేమ్స్ కూడా మనకి 60 FPS గేమ్స్ ఉంటాయి. ఆ 60 FPS గేమ్స్ అనమాట మనకి 120 FBSలో రన్ చేస్తుంది ఆర్టిఫిషియల్గా. అందుకు ఈ చిప్ సెట్ అనమాట యూజ్ అవుతుంది. అప్పుడు మనకి చాలా వరకు ఆ గేమ్ మనకి స్మూత్గా ఉంటుంది. ఆడేటప్పుడు మనం గేమ్ రన్ చేసినప్పుడు చాలా వరకు స్మూత్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ చిప్ ఎందుకంటే మనకి ఈ గేమ్స్లో మనం గేమ్స్ ఆడేటప్పుడు మనకి కలర్ని ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. అండ్ గేమ్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వకుండా ఈ చిప్ సెట్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ మనం గేమ్ ఆడుతున్నప్పుడు మనం ప్రెజర్ మొత్తం మనకి GPU మీద పడుతుంది. ఈ GPUలో 10% అనమాట మనకి ఈ చిప్ సెట్ తీసుకొని ఆ ప్రెజర్ని ఈ చిప్ సెట్ అనమాట హ్యాండిల్ చేస్తుంది. అక్కడ మనకి GPUకి కొంచెం రిలాక్సేషన్ దొరికి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అనమాట చేస్తుంది. అందుగురించే ఈ చిప్ సెట్ అనమాట ఇందులో యూజ్ చేశారు. నెక్స్ట్ మనం IQ7 అండ్ IQ7 లెజెండ్ డిజైన్ మనం చూసుకుంటే, మనకి IQ7 వచ్చేసరికి మనకి ప్లెయిన్ నార్మల్ బ్లాక్ గ్రేడియంట్ కలర్తో వస్తుంది. నెక్స్ట్ IQ7 లెజెండ్ వచ్చేటప్పటికి మనకి ట్రిపుల్ టోన్ ఫినిష్తో వస్తుంది అండ్ రేస్ ట్యాగ్ డెకరేషన్తో వస్తుంది. మనకి బ్లూ, రెడ్, బ్లాక్ 3 కలర్ కాంబినేషన్ తో వస్తుంది. ఇది IQ7 సిరీస్ వచ్చేసరికి మనకి BMWతో పార్ట్నర్షిప్ తీసుకొని వీళ్ళు మనకి BMW ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. మనకి ఇండియాకి వచ్చేటప్పటికి BMW ఎడిషన్ అని తీసేసి వీళ్ళు IQ7 లెజెండ్గా తీసుకొచ్చారు. మనకి ఈ మొబైల్ అయితే చూడడానికి స్పెషల్ ఎడిషన్ కాబట్టి లుక్స్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది. నెక్స్ట్ IQ7 అండ్ IQ7 లెజెండ్ డిస్ప్లే చూసుకున్నట్లయితే ఈ రెండు మొబైల్స్ మనకి ఇవి వచ్చేసరికి మనకి 6.62 ఇంచ్ సూపర్ AMOLED అండ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ 1300 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ HDR10+కి సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ 300Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. అండ్ iCare డిస్ప్లేతో వస్తుంది. బ్లూ లైట్ని ఫిల్టర్ చేసి మనకి ఐ ప్రొడక్షన్ అనమాట ఉంటుంది అందులో. నెక్స్ట్ వచ్చేసరికి IQ7 అండ్ IQ7 లెజెండ్లో మనకి కెమెరా వచ్చేసరికి మనకి చాలా వరకు సిమిలర్ ఫీచర్సే ఉంటాయి. కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సిమిలర్ చూద్దాం. IQ7లో అండ్ 7 లెజెండ్లో మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అది వచ్చేటప్పటికి సోనీ IMX598 సెన్సార్. ఈ కెమెరా మనకి iOSతో వస్తుంది, అంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. వీటి కాంపిటీషన్ MI 11X అండ్ 11X Proలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఇందులో అయితే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడ మంచి కాంపిటీషన్ అనమాట ఇస్తుంది మనకి MI 11X అండ్ 11X Proకి. సెకండ్ కెమెరా వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. ఇది 120 డిగ్రీ ఉంటుంది కెమెరా. ఈ కెమెరా మనం యూజ్ చేసి మనం 2.5 సెంటీమీటర్స్లో మనకి దగ్గరికే వెళ్ళి మన మ్యాక్రో ఫొటోస్ అయితే మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ కెమెరా వచ్చేసరికి IQ7లో మనకి 2 మెగాపిక్సెల్ మోనో కెమెరా అయితే ఉంది. అండ్ IQ7 లెజెండ్లో మనకి 13 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఇందులో ఉంది. ఈ 13 మెగాపిక్సెల్ మనం యూజ్ చేసి మనం 2x వరకు ఆప్టికల్ జూమ్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఈ 13 మెగాపిక్సెల్ యూజ్ చేసి మనం పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ IQ7 అండ్ IQ7 లెజెండ్లో మనకి ఫ్రంట్ మాత్రం మనకి 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంది. ఇవన్నమాట కెమెరా స్పెసిఫికేషన్స్. అండ్ IQ7
ప్రాసెసర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. IQ7లో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంది. ఇందులో మనకి ఇది LPDDR4X ర్యామ్తో మనకి వస్తుంది అండ్ UFS 3.1 స్టోరేజ్తో అయితే మనకి ఇది వస్తుంది. IQ7 లెజెండ్లో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ మనకి ప్రజెంట్ జనరేషన్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. ఇందులో మనకి LPDDR5 ర్యామ్తో వస్తుంది అండ్ మనకి UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఇది IQ7లో వచ్చేసరికి మనకి 6000 మీటర్ స్క్వేర్ గ్రాఫైట్ షీట్ కూలింగ్ టెక్నాలజీతో ఈ కూలింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి IQ7 లెజెండ్లో మనకి 4096 mm స్క్వేర్ వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇది ఇవి ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ అనమాట ఇందులో యూజ్ చేసినవి. ఇందులో మనకి IQ7తో పోల్చుకుంటే IQ7 లెజెండ్లో మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనమాట కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే మనకి కొంచెం కూల్గా ఉంటుంది. మనం గేమ్స్ ఆడినేటప్పుడు కొంచెం హై పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మనకి కొంచెం ఇందులో మనకి కూలింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాటరీ అందులో మనకి 4400 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు ఫ్లాష్ ఛార్జర్ అని పిలుస్తారు దీన్ని. నెక్స్ట్ వచ్చేసరికి IQ7 లెజెండ్లో వచ్చేసరికి మనకి 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఇది 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇవి బ్యాటరీ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ రెండు మొబైల్స్లో మనకి డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉంది. ఈ రెండు కూడా మనకి ఐరిస్ ఆడియోకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు మొబైల్స్లో మనకి 4D గేమింగ్ విత్ డ్యూయల్ లీనియర్ మోటార్స్ వస్తున్నాయి. ఈ డ్యూయల్ లీనియర్ మోటార్స్ అనమాట మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం PUBG ఆడుతున్నప్పుడు ఫైరింగ్ ఏదైనా సైడ్ నుంచి వస్తే ఆ సైడ్న వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది, అలా యూజ్ అవుతాయి అనమాట. ఇవైతే మెయిన్గా IQ7 అండ్ IQ7 లెజెండ్లో మనకు ఉండే స్పెసిఫికేషన్స్. వీటి ప్రైజింగ్ మనం చూసుకున్నట్లయితే IQ7 బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 8GB ర్యామ్ అండ్ 128GB, ఇది వచ్చేసరికి మనకి 31,990 రూపీస్కి వస్తుంది. అంటే నియర్లీ 32,000కి మనకి ఈ మొబైల్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో మనకి సెకండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 8GB ర్యామ్ అండ్ 256GB, ఇది వచ్చేసరికి మనకి 39,990 రూపీస్కి వస్తుంది. అంటే 34,000కి ఈ మొబైల్ మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వేరియంట్ వచ్చేటప్పటికి 12GB ర్యామ్ అండ్ 256GB, ఇది వచ్చేసరికి మనకి 35,990 రూపీస్కి వస్తుంది. ఇది ఈ మొబైల్స్ మీద మనకి 2000 ICICI బ్యాంక్ కార్డ్స్ మీద మనకైతే ఆఫర్ ఉంది. మీరు ఈ మొబైల్స్ యూజ్ చేసి మొబైల్స్ కొనేటప్పుడు మనకి ICICI క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన EMI ట్రాన్సాక్షన్ మీద అనుకుంటే 2000 మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. నెక్స్ట్ IQ7 లెజెండ్ ప్రైజింగ్ చూసుకున్నట్లయితే ఇవి వచ్చేటప్పటికి మనకి 2 వేరియంట్స్తో వస్తుంది. 8GB ర్యామ్ అండ్ 128GB, ఇది వచ్చేటప్పటికి 39,990 రూపీస్కి వస్తుంది. అండ్ 12GB ర్యామ్ అండ్ 256GB వచ్చేటప్పటికి మనకి 43,990 రూపీస్కి వస్తుంది. ఇవి 8GB ర్యామ్ వచ్చేటప్పటికి మనకి 40,000కి వస్తుంది. అండ్ 12GB ర్యామ్ వచ్చేటప్పటికి మనకి 44,000కి వస్తుంది. ఇక్కడ మనకి ఇందులో కూడా మనకి ICICI కార్డ్ యూజ్ చేసి మనం మొబైల్స్ తీసుకుంటే, క్రెడిట్ కార్డు యూజ్ చేసి మనం మొబైల్స్ తీసుకుంటే మనకి ఇందులో మనకి 3,000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. IQ7కి వచ్చేసరికి మనకి 2000 క్యాష్ బ్యాక్ ఇస్తారు. IQ7 లెజెండ్లో మనకి ICICI క్రెడిట్ కార్డులు యూజ్ చేసుకుంటే 3000 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇదనమాట వీటి మీద వీటి స్పెసిఫికేషన్స్ అండ్ వీటి ఆఫర్స్ అనమాట. IQ7 వచ్చేసరికి మనకి 32,000 బేస్ వేరియంట్ అయితే ఉంది. మనం ICICI క్రెడిట్ కార్డు యూజ్ చేసి మనం తీసుకుంటే మనకి 30,000కి వస్తుంది. 30,000కి ఆ మొబైల్ మనకి వాల్యూ ఫర్ మనీ మనకి ఇది స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో వస్తుంది అండ్ మనకి డ్యూయల్ చిప్ టెక్నాలజీతో వస్తుంది. MEMC టెక్నాలజీ ఇందులో ఉంటుంది. నెక్స్ట్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది అండ్ చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇందులో ఉన్నాయి. మీరైతే అండ్ ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మీరు ఆ మనీకి వాల్యూ ఫర్ మనీ మంచి వర్త్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. IQ7 లెజెండ్ వచ్చినప్పటికీ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి BMW స్పెషల్ ఎడిషన్తో వస్తుంది. ఇందులో వచ్చేటప్పటికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో వస్తుంది అండ్ BMW స్పెషల్ డిజైన్ ఉంటుంది. ఇది స్పెషల్ ఎడిషన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి బ్యాంక్ ఆఫర్ యూజ్ చేస్తే మనకి 37,000కి మొబైల్ వస్తుంది. ఇది ఒక మంచి మొబైల్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి దీని మీద కూడా మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అండ్ కొంచెం మంచి లుక్ ఉన్న మొబైల్ కావాలంటే దీని మీద ఒక లుక్ వేయచ్చు మీరు. లేదు అంటే IQ7 కూడా చాలా మంచి మొబైల్ ఆ ప్రైస్ కేటగిరీలో, మంచి టెక్నాలజీతో వస్తుంది అండ్ మంచి ప్రాసెసర్తో వస్తుంది. దాని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.